కరెక్ట్గా ఏడాది. ఎందుకంటే నిరుడు మార్చిలో ఈడీ విచారణ జరిగింది, మధ్యలో కొన్ని పరిణామాలు జరగటం, అలాగే అటు సుప్రీంలో పిటిషన్ వేయటం, పలుమార్లు నోటీస్ ఇచ్చిన కవిత ఆమె హాజరు కాకపోవటం, ఇప్పుడు అరెస్ట్ అవ్వటం. అంటే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని మీరు ప్రశ్నిస్తున్నారు. అన్ని ఆధారాలు పగడ్బందీగానే అరెస్ట్ చేశాము, ఇంకా కేటీఆర్ మాపై తప్పుగా ప్రవర్తించారంటే ఈడీ అధికారులు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు నిన్న. ఇంత తతంగం చోటు చేసుకుంది. ఒకటి 2 మార్చ్ 2024లో ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ జస్టిస్ రాధారాణి గారు ఇచ్చిన జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా ఏంటిదంటే ఇతర రాష్ట్రాల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ట్రాన్సిట్ వారెంట్ ఉండాలి, లేని పక్షాన ఆ అరెస్ట్ అక్రమం అని చెప్పింది ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు. దాన్ని నిన్న కేటీఆర్ గారు అక్కడ వచ్చిన అధికారులను, ఎందుకంటే కేటీఆర్ గారు ఎందుకున్నారు అక్కడ అనేది ఒక ప్రశ్న. అంటే ఫ్యామిలీ మెంబర్ రెసిడెన్స్లో లేకపోతే ఎట్లా అండి? అక్కడ స్వయాన ఒక బ్రదర్గా అక్కడ ఉండడం జరిగింది. ఉండి అధికారులను ఏమన్నా మేము అబ్స్ట్రక్ట్ చేసినాము? మేము అడిగిన పాయింట్ ఏంటిదంటే వేర్ ఇస్ ద ట్రాన్సిట్ వారెంట్, ఇదొకటి నంబర్ 1. మీరు గమనిస్తే సిబిఐ వాళ్ళు వచ్చారు సతీష్ గారు. సిబిఐ వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేసినాం, ఈడీ వాళ్ళు ఢిల్లీకి పిలిచారు, కోఆపరేట్ చేసినాం. మీరు మొబైల్ ఫోన్లు డ్యామేజ్ చేసిర్రంట అని అంటే అన్ని మొబైల్ ఫోన్లు మీడియాకు మొత్తం కూడా ఇట్లా చూపెట్టి తీసుకుపోయి ఆ మొబైల్ ఫోన్స్ కూడా ఇచ్చినాం. ఈ మొత్తం 3 విచారణ సంస్థలు ఢిల్లీకి పిలిపించినప్పుడైనా ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడైనా కూడా ఇది ఇచ్చినాం. కానీ ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రతి ఒక్క భారతీయ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకు ఉన్నది, కవిత గారికి కూడా ఉన్నది. సుప్రీంకోర్టుని మేము ఆశ్రయించినాం, కరెక్టే. ఇంకొకటి మీరు గమనించండి, మేమేం తప్పించుకోలేదు, కోర్టు దగ్గరికి మేమే పోయినాం. కోర్టు చూడండి, ఈ కేసును చూడండి మీరు అని అన్నప్పుడు దాని అర్థం ఏంటిది? భయపడే వాళ్ళమైతే కోర్టు కాదు నరేంద్ర మోదీ గారిని ఆశ్రయిస్తాం కదా. ఇతర పార్టీల్లోనో ఇతర పొత్తులో ఇవాళ చూస్తున్నాం. ఇందులో ఉన్న వ్యక్తే, ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ మాగుంట వాళ్ళు నిన్న ఏ పార్టీలో చేరినరు? భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్ట్నర్ లోనే చేరిరు కదా. మరి కరెక్టా? వాళ్ళు క్లీన్ అన్నట్ట. సో మా పాయింట్ ఏంటంటే ఇందులో కేవలం 24 గంటల ముందు, ఇవాళ ఇంకొన్ని గంటల్లో మనకు లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది 3 గంటలకి. మీరు కరెక్ట్ గా మీకు గుర్తుంటే అక్టోబర్లో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు కొన్ని వారాల ముందు సెప్టెంబర్లో కూడా ఇలాగే ఈటీ నోటీసులు వచ్చినాయా రాలేదా? వచ్చినప్పుడు సాక్షాత్తు ఎవరో కాదు, ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సభలలో మామలా సంగీన్ హై, ముకాబలా భారీ రేగా, దేఖ్ లేంగే అని బెదిరించిరా లేదా? ఈ కేసు గురించి ఎన్నికల్లో మాట్లాడిరా లేదా? అసలు ఎన్నికలకు సంబంధం లేదని నేను అమిత్ షా కూడా రెస్పాండ్ అయ్యారు. సంబంధమే లేకపోతే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పదే 10 ప్రచార సభలో ఎందుకు వాడుకున్నారు నరేంద్ర మోదీ గారు బీజేపీ నాయకులు? ఎందుకు నిన్న బీజేపీ నాయకులు చాలా మంది వెల్కమ్ మోదీ, థ్యాంక్ యూ ఈడీ అని ఎందుకు అన్నారు? చూపెట్టమంటే నేను చూపెడతాను అవన్నీ కూడా. అంటే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఎందుకు అని మేము ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఏదన్నా ఉంటే ఇగోండి, ఒక్కటి లా చట్టం ఏమని చెప్తుంది, అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ వాళ్ళు కాన్విక్ట్ కాదు, వాళ్ళ మీద ముద్దాయిలాగా మీరు వేయలేరు. కానీ ఇవాళ దాన్ని పదే మాట్లాడి ఎప్పటి నుంచి మొదలైంది సార్ ఇది? ఫస్ట్ ఢిల్లీలో బీజేపీ ఎంపీలు వాళ్ళ అధికార ప్రతినిధులు జూలై 2022లో ప్రెస్ మీట్ తో మొదలు పెట్టుకుంటే ఓటీటీ సిరీస్ నడిపించినట్టు నడిపిస్తా ఉన్నారు. ఇన్ఫాక్ట్ మీకు మధ్యలో ఒకటి చెప్తాను, ఉదాహరణ చెప్తా మీకు. వాడు ఎవడో సుకేష్ చంద్రశేఖర్ అని ఒక కాన్ మ్యాన్, ఆ జాక్లిన్ ఫెర్నాండెస్ కేసులో వాడు జైల్లో ఉంటాడు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో 4 సార్లు జైలుకు పోయినాను. ఒక పేపర్ ముక్క కూడా దొరకాలంటే మనకు జైలర్ అప్రూవల్ రావాలి. యూ కెనాట్ టేక్ అ పేపర్ ఆర్ పెన్, దొరకదు మీకు అక్కడ జైల్లో. వాడంట లోపలికే లెటర్లు రాస్తూ ఉంటాడంట. ఒకసారి ఏమో అరవింద్ కేజ్రీవాల్ రాజ్యసభ సీట్ కోసం పైసలు అడిగిండని, ఇంకోసారి కవిత గారు అడిగినరు అని. అంటే ఇదంతా కుక్డప్ స్టోరీస్ అని కనబడుతున్నాయి కదా. సో మేము అనేది ఏంటంటే రైట్ ఫ్రమ్ ట్రాన్సిట్ వారెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా సుప్రీం కోర్టులో మేము కొట్లాడతాము. కృష్ణ గారు ఇద్దరు వాదన మనం చూసాము. ఒకవైపేమో కాంగ్రెస్ రాజకీయం ఉందంటుంది, కానీ ఆ రాజకీయ కోణం వేరే అన్న అంశాన్ని ఆర్ శ్రీనివాస్ గారు అంటున్నారు. రెండోది, ఎలాంటి రాజకీయం లేదు, గతంలో ఎన్నిసార్లు సమన్లు పంపించారు, విచారణకు ఆమె హాజరు కాలేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు,
అలాగే ఇప్పుడు కూడా మొత్తం అన్ని ఆధారాలతోనే చేశారు, న్యాయబద్ధంగా మీ పోరాటం మీరు చేసుకోవచ్చు అంటున్నారు సుభాష్ గారు. సతీష్ గారు ఇద్దరి వాదనలు కూడా నేను విన్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు ఏమన్నారు అన్నారు అంటే, మీరు గమనించండి బాటమ్ లైన్, ఒక మహిళ అయ్యోండి ఈ వృత్తితోని అంటే దీంతోని లింక్ అవ్వడము అయ్యో అన్నట్టు, వీరేమో హీరోయిన్ అనేది అన్నట్టు. మీరు గమనిస్తే గతంలో కాదు ఎప్పుడు బీజేపీ నాయకులందరూ కూడా పెద్దలు గౌరవనీయులు సోనియా గాంధీ గారిని ఉద్దేశించి భారతదేశంకి రాకముందు ఇటలీలో ఉన్నప్పుడు వారు ఏం వృత్తి చేస్తుండే అని ఒక ప్రచారం చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ నాట్ రైట్. అది అబ్సల్యూట్లీ పెట్రియార్కికల్, ఆ మైండ్ సెట్ రాంగ్, అది అబ్జెక్షనబుల్. ఎగ్జాక్ట్లీ మేము ఇక్కడ కూడా అదే చెప్తున్నాము. ఇక్కడ చూడండి మీరు ఎట్లా లింక్ చేసేస్తున్నారు. ఇంకా ఏం తీర్పు రాకుండానే కానీ టెక్నికల్ గా మాట్లాడుతున్నారు వీళ్ళు, కానీ ఇట్లాంటి దందాలు ఇవి అవి ఒకవేళ నిజంగానే చేసుకోవాలని అనుకుని ఉంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో వాళ్ళ ఫాదర్ ఉండి ఇక్కడ కాకుండా పోయి ఢిల్లీలో చేసుకున్నారు అని అంటే మీరు ఆలోచించండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అండ్ ఇదంతా కూడా మీరు ఏం చేస్తారు, అందరూ కలిసి ఒక సౌత్ గ్రూప్ గా ఏర్పడ్డారండి. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి తర్వాత మీరు ఇందాక ప్రస్తావించినట్టు మాగుంట రాఘవ, ఇవాళ వాళ్ళు సౌత్ గ్రూప్ అయ్యారు కదా. అంటే మేము ఎందుకు అనొద్దు, ఇది సౌత్ మీద దాడి చేయడానికి అని కూడా, అందుకే సౌత్ గ్రూప్ అని అనుండొచ్చు కదా. ఎందుకంటే కోర్టు అప్పట్లో కూడా అన్నది, మీరు దయచేసి సౌత్ గ్రూప్ అని ఎవరో పిటిషనర్ పెట్టుకున్నారండి సౌత్ గ్రూప్. ఇంకొకటి ఏంటిదంటే, ఒక్క నిమిషం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందులోనే మీరు గమనించండి, అప్రూవర్లు ఒక్కొక్కసారి మేము అప్రూవర్ గా మారినాం, లేదు అప్రూవర్ గా మారలేదు, ఇది వాస్తవం కాదా ఇవన్నీ బయటికి. ఇవాళ ఏ ట్రాన్స్క్రిప్ట్ వచ్చినా కూడా ఈడీ ద్వారానే వస్తున్నాయి. ఇంకా హైలైట్ ఏంటంటే, ఇక్కడ ఈడీ కంటే ముందు నోటీస్ రాకముందు బీజేపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి కవిత గారి పేరు తీసిర్రు. మీకు గుర్తుంటే బండి సంజయ్ గారు కార్యకర్తలను ఇంటి మీదకి పంపించిర్రు. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది, నంబర్ 1. ఇంకొకటి మేము అనేది ఏంటంటే, శివసేన సంజయ్ రౌత్ గారి కేసు ఉదాహరణ తీసుకుందాం. దాదాపు 2 నెలలు మీరు జైల్లో పెట్టుకున్న తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పింది, ఒక్క ఎవిడెన్స్ చూపెట్టలేకపోయింది ఈడీ, ఒక్క ఎవిడెన్స్ చూపెట్టలేకపోయింది. అక్కడిని చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. మొన్న సాయిబాబా గారిని ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారండి. ఇవాళ సేమ్ అలాంటి పొలిటికల్ వెండేటా. మేము అనేది ఏంటంటే, మేము క్లీన్ చిట్ తెచ్చుకుంటాం, కానీ హరిలో ఎవరున్నారు అంటే భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్. దీన్ని ఎంత రాజకీయంగా వాడుకుందాం, ఎన్ని రాజకీయ సభల్లో మాట్లాడుకుందాం. ఇవాళ కాంగ్రెస్ ఏందండి, మొన్నటి వరకు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తలేరు అంటే మీరు కలిసి ఉన్నారు అని మీరు పెట్టిన డిమాండ్. ఇప్పుడు రివర్స్ ఏంది, ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు ఎందుకు అరెస్ట్ చేసిర్రు అని అంటే వీళ్ళిద్దరు కలిసి లేరు అని చూపెట్టుకోవడానికి. వాట్ ఈస్ యువర్ డిమాండ్ యాక్చువల్లీ? నేను అనేది ఏంటంటే, తీర్పు ఇవ్వాల్సింది గౌరవ కోర్టు, కానీ ఇక్కడ భారతీయ జస్టిస్ పార్టీ ఒకటి అయిపోయింది, కాంగ్రెస్. నిన్న రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారండి ఈడీ గురించి? రాహుల్ గాంధీ గారు ఈడీ లాంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుంది అని రాహుల్ గాంధీ అక్కడ మాట్లాడతారు. ఇక్కడ మీ డిమాండ్ ఇంకొకటి ఉంది. రాహుల్ గాంధీ గారు కోట్ చేస్తున్నారు. కవిత ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ మీ పార్టీ నేత కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు అంటున్నారు, కోర్టుకు ఈ రోజు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు మీ ముందున్న మార్గాలేంటి? ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము, రాజకీయంగా కూడా ఎదుర్కొంటాం. సింపుల్ యాజ్ దట్. మేము ఎందుకంటే లొంగము, భారతీయ జనతా పార్టీకి లొంగము. కాంగ్రెస్ ఇవాళ చేస్తున్న డబుల్ స్టాండర్డ్ దానికి కూడా మేము లొంగం, దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం. ఎందుకు చెప్తాను మీకు, అమిత్ షా గారిని నగర బహిష్కరణ చేసినప్పుడు, తడిపారు చేసినప్పుడు వారు ఎవరిని అప్రోచ్ అయ్యారండి? ఎవరిని అప్రోచ్ అవుతారు? RSS ఆఫీస్ ని అప్రోచ్ అవుతారా? కోర్టును అప్రోచ్ అవుతారా? కోర్టును అప్రోచ్ అయ్యారు. కవిత గారు కోర్టును ఎందుకు అప్రోచ్ అవుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఇది విచిత్రంగా ఉన్నది. ఎందుకంటే ఇవాళ మీరు 10:30కి తీసుకుపోయేది కూడా కోర్టు ముందుకే కదా, కోర్టే కదా తేల్చాల్సింది. ఇంకొక విషయం నేను అన్న పాయింటే, సుభాష్ గారు వినండి, నేను అన్న పాయింటే అది. భారతీయ జనతా పార్టీ అయినా ఇవాళ చూడండి ఎన్నెన్ని పదాలు మాట్లాడారు ఇక్కడ కూర్చొని. హీరోయిన్ అనుకుంటుందా, శుద్ధపూస అనుకుంటుందా? ఎస్, యు ఆర్ బ్రాండింగ్ ఎ లేడీ. భారతీయ జనతా పార్టీ ధర్మం, దేశం, సంస్కారం అని చెప్పేది ఇవాళ కేసీఆర్ గారు కూతురుని అడ్డు పెట్టుకుని ఆయన కొట్టాలనే ప్రయత్నం చేస్తుంది. దానికి ఇన్ని ట్యాగ్ లైన్ జడ్జ్మెంట్ పాస్ చేస్తున్నారు. లెట్ మీ కమ్ టు వన్ పాయింట్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, వినండి. గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మాట, వినండి. గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడారు. సరే, నేను ఒక నిమిషం ఆగు, మాట్లాడకు, ఒక నిమిషం విను. గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడారు. ఏమని అన్నారు? మేము కలిసి ఉన్నాము, ఇది ఇప్పుడు ఇది చూపెట్టుకోవడానికి చేస్తున్నాం.
మీరు గమనించండి ఇంకోటి, అసెంబ్లీ అప్పుడు నరేంద్ర మోదీ గారు ఇట్లా అన్నారు, వచ్చి బహిరంగ సభలోనే అన్నారు కేటీఆర్ గారిని సీఎం చేయడానికి. ఓకే ఓకే. ఆ ఒక్క స్టేట్మెంట్ ఎంత డ్యామేజ్ చేసింది మమ్మల్ని. మేము కలుసున్న వాళ్ళమే అయితే మోదీ గారు బహిరంగ సభలో చెప్తారా ఆ మాట? నిజంగానే ఒకవేళ జరిగిందంటే పర్సనల్ కాన్వర్జేషన్ జరిగిందా లేదా పక్కన పెడదాం. ఓకే, జరిగిందే దాన్ని పర్సనల్ కాన్వర్జేషన్ ని బహిరంగ సభలో చెప్తే అది బీఆర్ఎస్ కి డ్యామేజే కదా. ఎట్లా కలుసున్నాం చెప్పండి. ఓకే, అది గమనించాలి. మేము కలిసి లేము, అప్పుడు కలిసి లేము, ఇప్పుడు కలిసి లేము. ఇవాళ కాంగ్రెస్ ఎటువైపు ఉందో ఆలోచించుకోవాలి. వాళ్ళు బాగా ఖుషి అవుతున్నారు భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేసిందని. సోనియా గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసు ఉన్నది, రాహుల్ గాంధీ గారి మీద మనీ లాండరింగ్ కేసు ఉన్నది, ప్రియాంక గాంధీ గారి మీద భూదందా కేసు ఉన్నది, హవాలా కేసు రాబర్ట్ వాద్రా గారి మీద ఉన్నది. అరెస్ట్ కాలేదే, మేము అనొచ్చునా మరి అరెస్ట్ కాలేదు ఎందుకు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు అని అంటారు. తప్పుడు కేసులు రైట్ రైట్ రైట్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. సుభాష్ గారు.